మమత మహిళల ఓట్లను లాగేసిన బీజేపీ ఓటు బ్యాంకు బద్దలైంది. సందేశ్ ఖాళీ ఆర్జీకర్ ఘటనలతో టీఎంసీ సర్కారుపై మహిళలు ఆగ్రహం చెందారు. బాధితులకు టికెట్లు ఇవ్వడం ద్వారా దాన్ని సొమ్ము చేసుకున్నది బీజేపీ. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, చొరబాట్లు ప్రధాన ప్రచారాస్త్రం. చొరబాట్లు, సార్ పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించే కార్యక్రమం, ఇవన్నీ కూడా బీజేపీ గెలుపునకి ప్రధానమైన కారణాలు. అన్నింటికంటే ముఖ్యంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి బలంగా ఉపయోగపడ్డది. ఆల్టర్నేట్ ఎవరున్నారు? కమ్యూనిస్టులు లేరు కదా. రెండే పార్టీలు, అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ. కమ్యూనిస్టులను కూడా ఈమె నిద్రపోనీయలే, వాళ్ళని జైల్లో వేసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టింది. సో కమ్యూనిస్టులు కూడా ఆటోమేటిక్గా మమతను ఎట్లాగైనా ఓడగొట్టాలి అన్న దాంట్లో కొంత సెక్షన్ బీజేపీ వైపు కూడా వచ్చింది. అంటే లోపల బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు, బీజేపీకి ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇందులో స్వయంకృతాపరాధం తప్ప ఇంకొకటి లేదు. ఇక మనం ఈవీఎంలు చేసినాయి, అది చేసినాయి, ఇది చేసినాయి అంటే ఇక మనం కనబడని దాన్ని మనం ఎంత మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? దానివల్ల ఏమైందంటే ఆ లోకల్ నేటివిటీ, స్థానికత అన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అక్కడ వాళ్ళతోని ఇబ్బందులు పడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉంటే వాళ్ళంతా బీజేపీకి ఆటోమేటిక్గా వచ్చేసినారు. ఇప్పుడు 90 లక్షల ఓట్ల తీసివేత అన్నది సర్ పేరుతో, అంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన పేరుతో జరిగిన ప్రక్రియ అన్నది మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం కింద కనబడుతున్నది.